యాక్చువల్గా ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీన్స్ అందులో భాగంగా నిర్మించిన ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద ఘోష్ కమిషన్ రిపోర్ట్ రావడం, ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టడం, అసెంబ్లీలో పెట్టిన రిపోర్ట్ మీద సుదీర్ఘ చర్చ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అర్ధరాత్రి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ యొక్క కేసును అప్పగిస్తున్నామని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అయితే అప్పటికే కేసీఆర్ అండ్ హరీష్ రావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం, ఫస్ట్ టైం వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు, మీరు అసెంబ్లీలో పెడతా అంటున్నారు కదా, పెట్టనివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దామని కోర్టు తీర్పు వాయిదా వేయడం జరిగింది వాళ్ళ పిటిషన్ల పైన విచారణ. దాని తర్వాత మళ్ళీ విచారించిన కోర్టు నిన్న కొంత రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్కి అండ్ హరీష్ రావుకి. ఏమన్నది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకండి, అంటే మొత్తానికే తీసుకోకండి అని కాదు, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ కమిషన్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అని ఒక స్టే ఇచ్చింది. ఇది జనరల్గా చాలా కేసెస్లో ఇది మనకు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గతంలో ప్రభాకర్ రావు అరెస్ట్ అయినప్పుడు అమెరికా నుంచి వచ్చే ముందు సుప్రీంకోర్టు ఆయనకు ఒక రిలీఫ్ ఇచ్చింది, నువ్వు ఫస్ట్ అయితే రా, ఆగస్టు 5వ తేదీ వరకు నిన్ను ఎవరు అరెస్ట్ చేయరని రిలీఫ్ ఇచ్చింది. సో అట్లాంటి రిలీఫే ఇది కూడా, గతంలో కేటీఆర్ ఈ కార్ రేసింగ్ దాంట్లో కూడా అలాంటి రిలీఫే పొందిండు. సో ఈ కేసులో కూడా వాళ్ళిద్దరికీ అలాంటి రిలీఫ్ ఇచ్చింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి.